శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఏ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఏ దేవాలయాన్ని సందర్శనం చేసినట్లయితే వారికి జాతకపరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఉన్నతి వస్తుందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈరోజు కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారు దర్శించవలసినటువంటి క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. వారి జీవితకాలంలో ఎప్పుడైనా సరే ఈ యొక్క దేవాలయాన్ని కనుక సందర్శనం చేసినట్లయితే వారికి ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మాయవరానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కంజనగరంలో ప్రకాశిస్తున్నటువంటి దేవాలయమే సుందరేశ్వర సహిత తుంగస్థనాంబికై అమ్మవారి యొక్క దేవాలయం. ఇక్కడ తుంగస్థనాంబికై అమ్మవారు, అదే ప్రకారంగా సుందరేశ్వర స్వామి వారు ప్రకాశిస్తూ ఉన్నారు, అంటే వెలిసి ఉన్నారు. ఇవి స్వయంభూ క్షేత్రాలు. ఇక్కడ ఈ స్వామివారి యొక్క దేవాలయం సుమారుగా 3000 సంవత్సరాల పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని ఏదైనా సరే ఒక కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి రోజున దర్శనం చేయడం కానీ, లేక ఏదైనా ప్రదోషం ఉన్నటువంటి రోజున, అంటే అమావాస్య కానీ లేక పౌర్ణమికి కానీ ముందు వచ్చేటువంటి త్రయోదశి తిథి ఉన్నటువంటి రోజున ఈ దేవాలయాన్ని సందర్శనం చేసి ఈ దేవాలయ ప్రాకారం లోపల కనుక దీపారాధన చేసినట్లయితే కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారు కోరుకునేటువంటి సమస్తమైనటువంటి కోరికలు నెరవేరి తీరతాయి అని చెప్పని చాలా ప్రసిద్ధి. అసలు ఈ క్షేత్రానికి ఈ పేరు రావడానికి వెనకాల కూడా చాలా గొప్ప చరిత్రను చెప్తారు. ఈ కంజ నగరానికి ఉన్నటువంటి అసలైనటువంటి పేరు కాంచన నగరం. ఒకానొక సందర్భంలో అమ్మవారు యోగముద్రలో ఉన్నటువంటి పరమేశ్వరుని స్తోత్రం చేయగా పరమేశ్వరుడు కాంతి స్వరూపంగా తనలో నుండి 6 జ్యోతులను ప్రకటితం చేస్తే ఆ 6 జ్యోతులు ఒకటి అయి సుబ్రహ్మణ్యేశ్వరుడిగా ఇక్కడ భాషించారట. అలా ఈ నగరం అంతా కూడా ప్రకాశంతో నిండి ఉన్న నగరం కనుక దీనికి కాంచన నగరం అనేటువంటి పేరు వచ్చిందని, ఆ కాంచన నగరమే రాను రాను కాలక్రమంలో కంజ నగరంగా మారిందని చెప్తారు. అటువంటి ఈ కంజ నగరంలో కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఎవరికైనా అసలు స్త్రీ వర్గానికి గనక వివాహం కాకుండా ఉన్నట్లయితే ఇక్కడ ఉండేటువంటి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి సన్నిధిలో కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి రోజున దీపారాధన చేసి సుమంగళి పూజ చేసినట్లయితే గనక వీరికి వివాహం ఖచ్చితంగా జరిగి తీరుతుందని. అంతేగాక కృత్తికా నక్షత్రం వారే కాకుండా ఎవరైనప్పటికీ ఆస్తి తగాదాలతో ఇబ్బందులు పడేటువంటి వారు, పెళ్లిళ్ళు కాక అవస్థపడుతున్నటువంటి వారు, అదే ప్రకారంగా సంతానం కలగట్లేదని చెప్పని బాధపడేటువంటి వారు, తీరని కోరికలతో అస్తవ్యస్తంగా సతమతమవుతున్నటువంటి వారు ఏదైనా సరే ఒక కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి రోజున కానీ లేక అమావాస్యకు కానీ పౌర్ణమికి కానీ ముందు వచ్చేటువంటి త్రయోదశి రోజు కానీ ఇక్కడ ఉండేటువంటి పరమేశ్వరుని దర్శనం చేసుకొని ఈ దేవాలయ ప్రాకారం లోపల దీపారాధన చేసినట్లయితే కనుక వీరికి ఉండేటువంటి కష్ట పరంపరను పోగొట్టుకోవడానికి కానీ అవకాశం ఏర్పడుతుంది అని చెప్పని ప్రతీతి. అంతటి భవ్యమైనటువంటి దేవాలయం ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారు దర్శించవలసినటువంటి దేవాలయం. మరిన్ని విశేషాలను శ్రావణ మాసానికి సంబంధించినటువంటి మరింత గొప్పతనాన్ని తెలుసుకునే ముందుగా శివానుగ్రహాన్ని మనకు భవ్యంగా అందించేటువంటిది వేదం చెప్పినటువంటి రుద్ర నమక చమక స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ఈ రుద్ర నమక చమక స్తోత్రాన్ని శ్రవణం చేసినంత మాత్రం చేతనే సమస్తమైనటువంటి పాపములు కూడా హరించుకుపోవడమే కాకుండా శివుడు వెంటనే ప్రసన్నత చెంది ఎటువంటి వారికైనా వరమిస్తాడు. అందుకనే దీనికి శతరుద్రయం అనేటువంటి పేరు కూడా ఉంది. ఎక్కడ ఎప్పుడు ఏ ఆపదలో ఉన్నా కూడా ఈ యొక్క నమ్మకాన్ని గనక ఒక్క మారు శ్రవణం చేయగలిగినట్లయితే శివానుగ్రహం కలిగి తీరుతుందనడంలో సందేహం లేదు. అంతటి భవ్యమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవకుతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాత ఇషుః శివతమా శివం బభూవతే ధనుః. శివా శరవ్యా యాత భతయానో రుద్రమృడయా. యాతే రుద్ర శివా తనోరఘోరా పాపకాశినీ. తయా నస్తనుభాషంతమయా గిరిశంతాభిచాకశీః. యా విషం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే. శివాంగిరిత్రతాం కురు మాహిగుం సేః పురుషం జగతో. శివేన వచసా త్వా గిరిశాచ్ఛావదామసి. యథా నః సర్వమిజ్జగదయక్ష్మగం సుమనా అసతో. అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యోభిషకో. అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యాః. असौ यस्ताम्रो अरुणो
उत बभ्रुः सुमङ्गलः ये चेमागम् रुद्रा अभितो दिक्षुश्रिताः सहस्रशो वैशागम् हेडयेमहे असौ यो वसर्पति नीलग्रीभो विलोहितः उतैनम् गोपा अदृशन्नदृशन्नुदहार्यः उतैनम् विश्वा भूतानि सदृष्टो मृडयातिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे अथो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करन्नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरार्त्नियोर्ज्याम् याश्च ते हस्त इषवः पराता भगवो वपा अवतत्यधनुष्मगुम् सहस्राक्षस्य शुथे निशीर्य शिल्यानाम् मुखा शिवो नः सुमना भव विज्यन्धनुः कपर्दिनो विशल्यो बाणवागुम् उत अनेशन्नस्येषव आभुरस्य निषङ्गधिः याते हेतिर्मेढुष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्मायुधाय नातताय धृष्णवे